హలో అండి. ఈరోజు మేము కాస్కోకి వెళ్ళాం. కాస్కోకి ఓన్లీ సాటర్‌డే, సండేనే ఎళ్తాం. దీంట్లోకి పైగా మెంబర్‌షిప్ ఉన్నోళ్ళే రావాలనమాట. మెంబర్‌షిప్ ఉంటేనే రానిస్తారు. ఇది కాస్కోలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? ఏదైనా మనం $40 కొన్నామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అది $30 అనుకోండి ఇచ్చేసి ప్రైస్ చేంజ్ అని తెప్పించుకోవచ్చు. మేము సాటర్‌డే, సండేనే ఎందుకెళ్తాం తెలుసా? ఇదిగో సేల్ గాని అన్నీ ఇలా పెడతా ఉంటారు తినటానికి జనాలు. ఎన్నిసార్లైనా తినొచ్చు. కాకపోతే కనిపించకుండా తినాలి. నేనైతే బనానా బ్రెడ్ పెట్టారు. బనానా బ్రెడ్ నాకు చాలా బాగుంది తినటానికి. తినేసాను. ఇట్లా 4, 5 ప్లేసెస్‌లో పెడతారు. మనం చక్కగా తినేయొచ్చు అనమాట. కావాలంటే తీసుకోవచ్చు. కాస్కోలో ఇదొక స్పెషాలిటీ అండి. ఈరోజు ఏందో మరి ఎండిపోయిన మొక్కలన్నీ పెట్టేశారు. మా ఇంట్లో కూడా చాలా ఎండిపోయిన మొక్కలున్నాయి. నాకు తెలీదు ఇవి కూడా కొనుక్కుంటారని తెలిసే పెట్టేదాన్ని. వీళ్ళకి ఒక బాగా ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలిసి ఎండిపోయిన మొక్కలకు కూడా ఆకులు పుట్టించే రకాలు వీళ్ళందరూ. ఇలా ఎండిపోయిన మొక్కలు కూడా కొనుక్కుంటారని అవి కూడా ఒక థౌజండ్లు పెట్టి $12, $15 పెట్టి కొనుక్కుంటారని నాకు తెలియదు. లేకపోతే తెచ్చి నాది కూడా ఒక మొక్క పెట్టేసేదాన్ని కొనుక్కునేవాళ్ళేమో. వీళ్ళు తెలుసా ఫ్రోజన్ తప్పితే వీళ్ళు పొయ్యిలు ఎక్కువ వాడరండి. ఓన్లీ ఫ్రోజన్ మాత్రం ఇన్ని కుప్పలు కుప్పలు పట్టుకొని చూసారు ఎన్ని ఫ్రోజన్ పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది సమ్మర్ వస్తుందని కాసుకోలే ఎప్పుడు సీజన్ వైజ్గా మారుస్తారు. టెంట్ హౌస్లు పెట్టారు. బయటకు వెళ్తే తీసుకెళ్ళండి అని టెంట్ హౌస్లు. హాయిగా కొత్తగా టోపీలు కూడా పెట్టారు. టక్కరి దొంగ మహేష్ బాబు టైప్లో రెడీ అవ్వమని చెప్పి నాకు బాగా నచ్చినాయి చూడటానికి. $12 అంటే వద్దులే నాయన అనుకొని మెలకుండా మా పాప పెట్టుకొని చూసింది. నాకు టక్కరి దొంగ అవ్వాలని ఉంది మమ్మీ అని చెప్పి వేసుకొని చూసి నాకు కావాలి చూడండి నిజంగా టక్కరి దొంగ మహేష్ బాబు లాగా ఉంది కదా. సర్లే వద్దులేని స్విమ్మింగ్ పూల్ సెట్కి వెళ్తే మా చిన్న పాప ఇది నాకు నచ్చింది మమ్మీ, నీకు బాగా సెట్ అయింది రారా అనుకున్నా. సర్లే మా పెద్ద అమ్మాయి అంటే నాకు ఇది నచ్చింది మమ్మీ అంది. తను స్వెటర్కి దానికి బాగా మ్యాచ్ అయిందని చూసాం. చాలా సైజు కలర్స్ పెట్టాడు. సైజెస్ మాత్రం 3, 4 మోడల్స్ పెట్టారు. అన్నిట్లో సైజెస్ లేవు మా పిల్లల సైజెస్. కానీ ఏందో మరి ప్రైస్ పెట్టలేదు. నాకు అది తీసుకోబుద్ది కాలే. ఇప్పుడు ఎందుకులేమ్మా పెద్ద పిల్ల. ఇది బ్లాక్ అండ్ వైట్ది చాలా బాగుంది. నాకు స్టాండర్డ్గా అనిపించింది. మిగతా అయినా అంతేం అనిపించలేదు. ఏదో పల్చగా ఉన్నాయి. అసలు అంతేం బాగలేదు. స్విమ్మింగ్ పూల్ సెట్ అంటే పిల్లలు దాంట్లో వేసుకొని చూసి పింక్ కలర్ భలే ఉంది కదా డిఫరెంట్గా. ఇంకా మీకు బాగా నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.